భారత్, మేక్ ఇన్ ఇండియా అని నినాదం ఓ పక్క వినిపిస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా బట్ అది చేస్తూనే ఆ పక్క చేస్తూనే మళ్ళీ పక్క విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐని ఆకర్షిస్తున్నారు. అని ఏం అంటే మొత్తం దేశ సంస్థలను విదేశీ ఇంట్లోకి అప్పచెప్పటమా ఏమిటి? ఆ మార్గం ఏంటి, క్లారిటీ ఏంటి? ఆదాయం పన్ను పరిమితి పెంచలేదు, పరిమితి పెంచకుండా దాని గురించి ఎందుకు అసలు మాట్లాడలేదు, రాయితీలను ప్రకటించలేదు, ఉద్యోగులకు టీచర్లకు ఆదాయం చేశారనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఓటాన్ అకౌంట్ అనేది కొంచెం క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ లేకుండా ఏదో మాట వరసకి అన్నట్టు ఉంది తప్పితే, ఒక నోటి మాటకు ఒక మాట కోసం చెప్పాలి కదా, ముక్కుబొడిలాగా ఉంది తప్పితే దాంట్లో ఒక లోతైన సూచనలు కానీ ఒక మార్గం ఇగో ఈ దశలో ఉంటుంది, కనీసం ఉంది కాకపోయినా ఉంటుంది అనే సూచనలన్నా కనపడాలి. ఆ సూచనలు ఏమీ దీంట్లో కనపడాల. ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణకు చూస్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ ఇది కానీ రైల్వే ఇది కానీ ఇవన్నీ వాటి గురించి ప్రస్తావన లేదు, వాటి గురించి సూచన లేదు. సరే మాట అనొచ్చు, ఓటాన్ అకౌంట్ అయ్యే దీంట్లో ఒక్కొక్క స్టేట్కి విషయాలు ఏంటి అని చెప్పడం కాదు. మరి ఒక్కొక్క స్టేట్కి చెప్పాలి. ఇన్ జనరల్ అయినా ఇలాంటివి ఉంటుంది, వీటి మీద దృష్టి పెడుతుంది రేపు రాబోయే బడ్జెట్ అనే సూచనలు కూడా కనపట్లేదు. సో ఇది ఊర్లే నామకే వాస్తే ఓటాన్ అకౌంట్ అంతే. దీనికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సూచనలు ఈ దిశ ఉంటుంది, ఆ దశలకు వెళ్తుంది, ఈ దిశలో పయనిస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, బాధ్యతతో కన్నా కూడా వీఆర్ గోయింగ్ టు కమ్, వీ విల్ డూ ఇట్, మేము చేస్తాం, చూస్తూ ఉండండి అన్నట్టు ఉంది తప్పితే బాధ్యతతో కూడిన ప్రజలకు బాధ్యతగా చెప్పాల్సిన, వినదించాల్సిన విధంగా అనిపించట్లేదు. బట్ అందుకనే దీన్ని మనం ఒక పాస్ ఆన్ మ్యాటర్ కదా, దీని మీద ఎక్కువ విశ్లేషణ చేస్తే అనేక లోటుపాట్లు, అనేక దశ దిశ నిర్దేశం లేని విధానంగా ఉందా అన్నంత అనుమానాలు కలుగుతాయి. సో లెటస్ నాట్ ఓటాన్ అకౌంట్ చూద్దాం. జూలైలో రాబోయేటప్పుడు దాని మీద ఇంకా దీర్ఘంగా విశ్లేషించవచ్చు.